హాయ్ గైస్, హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీ. ఈ జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా తెలుగు లాంగ్వేజ్లో థియేటర్స్ రిలీజ్ అయింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మూవీకి సంబంధించి యానిమేటెడ్ సిరీస్ ఆల్రెడీ అందుబాటులో ఉంది తెలుగు వెర్షన్లో కూడా. ఇప్పుడు లైవ్ యాక్షన్లోకి అందుబాటులోకి తెచ్చారనమాట. ఈ మూవీ లైవ్ యాక్షన్లోకి వస్తుంది అనగానే యాజ్ టీజ్గా ఆల్రెడీ చూసేసిందే కదా, ఏం బాగుంటుంది, ఎక్కడ చెడదొబ్బతారో అని అనుకున్నాను. కానీ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. అదంటే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ కోసం మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే సూపర్ డూపర్ హిట్, బంపర్ హిట్ మామ. ఎందుకంటే లైవ్ యాక్షన్ మూవీ వస్తుంది అనగానే కంగారు పడ్డాను, కానీ ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా వేరే ప్రపంచంలోకి అయితే తీసుకెళ్లిపోయారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. నన్ను అడిగితే జురాసిక్ పార్క్ సిరీస్ ఎంతో పెద్ద హిట్ కదా. ఈ మధ్య వచ్చిన జురాసిక్ పార్క్ సినిమాలైనటువంటి డొమినియన్ ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఈ మూవీ 100 రెట్లు మేలని నేను చెప్తాను. బేసిక్గా మూవీ స్టోరీ ఏంటంటే, బెర్క్ ద్వీపంలో వైకింగ్స్లు మరియు డ్రాగన్లు నివసిస్తుంటాయి. కానీ ఒక ద్వీపంలో వైకింగ్స్ ఉంటారు. ఆ ద్వీపానికి రాజు ఎవరంటే స్టోయిక్ ది వాస్ట్ గెరాల్ బట్టర్ అనమాట. అతని కుమారుడే హికప్ అనమాట. మూవీ ఓపెనింగే హికప్ ని ప్రతి ఒక్కరు కూడా అవమానిస్తూ ఉంటారు. రాజు కడుపులో చెడబుట్టాడని చెప్పిందే. హికప్ కూడా తాను డిసప్పాయింట్ చేసుకుంటూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్ లో నెగ్గిన తర్వాత ఒక డ్రాగన్ అయితే చంపాలి. ఆ ద్వీపంలో ఉన్న ప్రతి ఒక్కరు డ్రాగన్స్ ని శత్రువులుగా చూస్తుంటారు. కానీ హికప్ కి మాత్రం అవంతా నచ్చదనమాట. డ్రాగన్స్ తో కలిసి ఎందుకు జీవించలేమనే ఆలోచన వస్తుంది. స్టార్టింగే ఒక పెద్ద డ్రాగన్స్ సంబంధించిన గుంపు అనేది ఆ ద్వీపంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఆ గ్రామం మీద అటాక్ చేస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా హికప్ని అవమానిస్తూ ఉంటారు. ఆ అవమానం తట్టుకోలేక హికప్ అయితే నేను కూడా ఒక డ్రాగన్ని చంపి తీరుతానని చెప్పిందే ఒక నైట్ ఫ్యూరీ, వన్ ఆఫ్ ది పవర్ఫుల్ డ్రాగన్ అనమాట. పూర్తి డ్రాగన్స్లో దానిని గాయపరుస్తాడనమాట. కానీ ఆ గుంపులో ఎవరికి చెప్పినా కూడా హికప్ మాటలు నమ్మరనమాట. ఆ గాయపడిన నైట్ ఫ్యూరీ ఒక ప్రాంతంలో కూలిపోతుంది ఒక అడవిలో. మరునాడు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ ఒక నైట్ ఫ్యూరీ ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. ఏదైతే హికప్ ఆలోచన ఉందో డ్రాగన్స్ మనుషులు కలిసి జీవించని చెప్పి, అది నిజమైందా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా వేరే లెవెల్లో తీసుకెళ్లారు. ఆ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఆ యాక్షన్, ఆ లైవ్ యాక్షన్, ఆ సీజీ వర్క్స్, ఆ నిర్మాణ విలువలు, ప్రతి ఒక్కటి ఆ లొకేషన్స్ కూడా ఫిదా అయిపోవాల్సిందే. కానీ ఆ యానిమేషన్ మూవీలో ఏదైతే ఉందో ఆ స్టోరీని యాజ్ ఇట్ ఈస్ గా తీశారు. ఎటువంటి మార్పు అయితే చేయలేదు. ఫస్ట్ నుండి కూడా మూవీలోకి స్టార్టింగ్ చూసే ఆడియన్స్ లీనమయ్యేలాగా ఆ ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసేలాగా చేశారు. హికప్ ని అవమానించడం, ఆ తర్వాత హికప్ ఒక నైట్ ఫ్యూరీని గాయపరచడము, దాని తర్వాత ఏం జరిగిందో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత కొంతమంది పిల్లలు ఉంటారు, ఒక 5-6 మంది పిల్లలు. వాళ్ళకి పెట్టే ఆ టెస్ట్లు కావచ్చు, వివిధ రకాల డ్రాగన్స్ వాళ్ళపైకి వదిలి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ మొత్తం సీన్స్ కూడా ఒక వేరే లెవెల్లో ఉంటాయి అసలు. ఆ తర్వాత హికప్ కూడా ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరి మనసుల్ని గెలుచుకోవడము, వాళ్ళందరిలో ఒక హీరోగా మారిపోవడం అనేది 1 by 1 ప్రతి సీన్ కూడా వేరే లెవెల్లో తీర్చిదిద్దారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ డ్రాగన్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఆ డ్రాగన్ యొక్క ఏ గుహలో ఉంటున్నాయి, దాని గురించి వెతకడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అక్కడ ఒక డ్రాగన్ ఇవంతా చెప్తే స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మైనస్లు అయితే ఏమీ లేవు. నన్ను అడిగితే ఆ యానిమేషన్ మూవీ యాజ్ టీజ్ గా ఇక్కడ తీయడమే మంచిదైంది. కొన్ని చేంజెస్ చేసి మళ్ళా ఆ యునుకి మూవీని దెబ్బతీయడము, ఆ స్టోరీని మార్చడం వల్ల మూవీ చెడిపోవడం అనేది మనం ఊహించలేము అసలు. మూవీ యాజ్ టీజ్ తీయడం వల్లనే వేరే లెవెల్లో అనిపిస్తుంది. మూవీ చూసిన తర్వాత కూడా అదే మంచిదైంది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5. మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో కలిసి చూసినట్టయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఈ మూవీని. అసలు చాలా మందికి కూడా ఈ మూవీ రిలీజ్ అయింది అనే విషయం కూడా తెలియదు. ఖచ్చితంగా థియేటర్స్ లో తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ అనమాట. మీరు ఆల్రెడీ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.